నేను ఆల్రెడీ 40 రోజుల కింద వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయినాక ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ గారు ఒక మాట చెప్తున్నారు. నిన్నేం చేయను, మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు అని చెప్తున్నాడు. మా ఊర్లో నాకు ఎవరు శత్రువులు లేరు, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు ఏమున్నా మాకు ఆయన తండ్రి కొడుకు ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారునితో ఉంటే మాకు ఇబ్బంది ఉంది, కానీ మాకైతే ఊర్లో కక్షలు లేవు, ఏం లేవు. ఒకప్పుడు ఉండేటివి అన్నీ మానుకున్నాం. ఆయన రాజకీయంగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకోటి కానీ అడుగుతాను ఆయన్ని, నేను ఎవరో కొంతమంది ఎవరిని వచ్చిండొచ్చు, నేను ఆయన ఇంటికి పోలేదు, లేకపోతే ఇంకో ఆయన ఏ పొద్దు మాట మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తాడు, మాటలకే కొట్టండి చంపండి, ఈ మాట తప్ప వేరే మాట మాట్లాడు. ఏం జరిగినా మాకు ఆయనే బాధ్యుడు. పెద్దారెడ్డి అన్న ఏ పొద్దున్న చెప్పినా కానీ ఒకవేళ మేము వాళ్ళు అంటే రాజకీయం చేసినా ఫ్యాక్షన్ చేసినా ఆయన కుటుంబంతోనే అని చెప్పినాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా మీటింగ్ లో చెప్పినా ఏ పల్లెల్లో రంపులు పెట్టాయన. ఈయన పదే పల్లెల్లో మేము మీరు కొట్టండి మీరు చంపండి చిట్టే తప్ప వేరే పని లేదు. నేను టీడీపీ కార్యకర్తలని కానీ అడుగుతున్నాం, 95% టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కొట్లాటకి ఇంకోటి దానిలోకి లేడు. ఈయన కొంతమందిని ఎన్నుకొని రౌడీ షీటర్లను ఎన్నుకొని ప్రోత్సహిస్తున్నాడు. మాకు పల్లెల్లో కక్షలు లేవు, ఏం లేవు, అంత ప్రశాంతంగా ఉన్నాం. ఈయన పెట్టాలని నేను చిన్నోని మీద ఆయన నిరాధార ఆరోపణలు చేసినాడు. మొన్న కానీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద మాకు పల్లెల్లో ఏం లేవు. ఆయన అంటే మీకైనా అర్థమైతే అంటది, నేనేం చేయను, మీ ఊరోళ్ళు నిన్ను వదిలిపెట్టరు అని చెప్తాడు. అంటే దానికి అర్థం ఏమి అంటే నేను ప్రోత్సహిస్తున్నాను, నేను చంపమంటున్నాను. వాళ్ళు చెప్తున్నారు ఆయన ఏదో చెప్తున్నాడు, మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఊర్లో. బయట కలిసి తిరగకపోయినా కానీ లోపల వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, తెలుగుదేశం కార్యకర్తలకి మాకే. నా పేరు చిదంబర్ రెడ్డి, నాది మేడిమాకులపల్లి. ఎస్పీ గారిని అదే నేను ఇంతకుముందు కలిసి మాకే థ్రెట్ ఉంది. ఆయన ఇంతకుముందు ప్రూఫ్స్ కానీ చూపించిన, ఆయన చంపమంటే అన్నాడు, నీ అంత చూస్తా అంటాడు, కౌంటర్ డౌన్ స్టార్ట్ అయింది అంటాడు, ఊరిడ్చాలి అంటాడు నన్ను ప్రభాకర్ రెడ్డి. దానికోసం ఇంతకుముందు ఆల్రెడీ ఎస్పీ గారికి కలిసి వినతి పత్రం ఇదే కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు వచ్చే కారణం ఏమంటే 24 మందితో పాటు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్తాడు, నిన్నేమన్ను, మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు నిన్ను అంటాడు. మా ఊరోళ్ళు ఎవరు లేరు నాకు శత్రువులు.